ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది వన్స్ ఇన్ లైఫ్ టైం మూమెంట్. అది బర్డ్ అండ్ లోడ్ కూడా అంతే ఉంటుంది దాన్ని. నేను చాలా కష్టాలలో ఉన్నప్పుడు ఏం చేసిన అంటే అయ్యప్ప మాల వేసిన అలా తీసిన ఒక 5-6 డేస్కి నేను ఒక మాటను బిలీవ్ చేస్తాను. అడిగినోనికి అడిగినంత, అడగనోనికి ఆయన అనుకున్నంత. అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్ యాక్టింగ్ వస్తున్నప్పుడు ఆ అండర్స్టాండింగ్ ఏమైనా తీసుకొస్తారు 100%. ఎందుకంటే బ్లడ్లో ఉంది కదా దానికి. ఇంతకుముందు రంగమార్తాడు అన్న మూవీలో చేసిన, బట్ ఆఫ్టర్ దట్ ఐ నెవర్ డిడ్ ఫిలిం అన్నట్టు ఏం చేయలేదు. ఇఫ్ ఐ వాజ్ ఎ కాప్ ఎట్లా ఉంటుండే, కొంచెం క్రాంకీ, కొంచెం ఎటకారం, కమింగ్ టు ద సిచ్యువేషన్ విల్ బి వెరీ సీరియస్. ఇలాంటి సొల్యూషన్ దొరకక దీస్ గైస్ విల్ బి గెటింగ్ అట్రాక్టెడ్ టు సమ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఫేక్ బాబాస్ ఆర్ సంథింగ్ దండ పెట్టుకొని 30-40 రూపాయలకి పూతాయితో ఉప్పులేతో ఉడియాత. ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, నేను ఇంకో ఇన్సిడెంట్ కూడా షేర్ చేస్తా. అది ఇప్పటిదాకా షేర్ లేదు, ఇప్పుడు షేర్ చేస్తే ఇప్పుడే ఫస్ట్ అవుతుంది. మేము మంచి సిరీస్ తీసినాము that will give awareness and where I am doing a Telangana cop role, so again it's giving a message we should not be like this and so అందుకనే కల్ట్ డెఫినెట్లీ చూడాలి. రాహుల్ భాయ్ నమస్తే. నమస్తే. నమస్తే ప్రతీక్. నమస్తే. సో ఏంది ఇప్పుడు యాక్టర్ ట్రైంగ్ టు బి లేదు మీరు ఇప్పుడు అంటే చాలా ఇంట్రెస్టింగ్ చాయిస్ చేసిర్రు మీరు. అంటే మీరు ట్రాన్సిషన్ చేద్దాం అనుకున్నా చాలామంది ఏవో చిన్న రూల్స్ అట్లాంటి ఒక సీరియస్ సబ్జెక్ట్ పిక్ చేసుకొని దాంట్లో ఒక సీరియస్ క్యారెక్టర్ చేసి ఎందుకు అనిపించింది? ద కల్ట్ ఎందుకు చేయాలనిపించింది? ది కల్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ద మేజర్ ఫస్ట్ రీజన్ ఐ వాంట్ టు డూ దిస్ సిరీస్ అనేది ఫస్ట్ శరత్ అంటారు. ఎందుకంటే మెయిన్ ఫేమస్ అనే మూవీలో ది మేడ్ మీ సాంగ్ ఆల్ 3 songs మెయిన్ సాంగ్స్ పాడిచ్చారు వాళ్ళు. సో దట్స్ హౌ ఐ ఐ స్టార్టెడ్ having this and after that ప్రతి స్క్రిప్ట్ మస్తు రాసుకొని వచ్చింది. నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను స్క్రిప్ట్ ఇల్లే అన్నాను ఇది మెయిన్ లీడ్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ కాప్ రోల్ అన్న యూ విల్ అయిన తర్వాత డెఫినెట్లీ యూనో మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారని ప్రతీక్ చెప్పాడు. ప్రతీక్ కూర్చొని కాఫీ షాప్లో హీ మీట్ మీ టు లిసన్ ద స్మాల్ నెరేటివ్ ఆఫ్ ద 1 line ఆర్డర్లో. సో అండ్ అప్పుడు చూసినప్పుడు ప్రతీక్ హీ వాజ్ సో మచ్ డెస్పరేట్, మోర్ దెన్ స్క్రిప్ట్ కన్నా ఎక్కువ అరే రావులనే చేస్తే బాగుండాలి హీ వాజ్ సో డెస్పరేట్. అది అర్థమైపోయింది క్లియర్గా. సో దెన్ ఐ థాట్ చలో వీ షుడ్ డూ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్టింగ్లో కూడా ఐ మీన్ జస్ట్ వాంట్ టు ఇంతకుముందు రంగమార్తాడు అన్న మూవీలో చేసిన, బట్ ఆఫ్టర్ దట్ ఐ నెవర్ డిడ్ ఫిలిం అన్నట్టు ఏం చేయలేదు. సో లేటర్ ఒక మంచి ఆపర్చునిటీ వై కాంట్ బి టేక్ దిస్ అన్నట్టు. అంటే మంచి ఆపర్చునిటీ కదా. అంటే బేసికలీ మనం ఏంటంటే ఇప్పుడు సిరీస్లు పీరియడ్స్లు అంటే వెబ్ సిరీస్ టీవీ ఆన్ చేసి నెట్ఫ్లిక్స్ పెట్టి మనం అది చూస్తేనే మనం సిరీస్ చూడగలుగుతాం. బట్ ఏంటంటే ఇవాళ రేపు టెక్నాలజీ ఇప్పుడు ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉంటాం. మనం స్క్రోల్ చేస్తూ ఉంటే నేను రీసెంట్లీ వేరే సిరీసెస్ కూడా చూసిన ఇట్లా ఇండియా వైడ్గా. అంటే ఎందుకో మంచి ఆపర్చునిటీ ఉంటుంది టు బీ వెరీ మచ్ క్లోజర్ టు ద ఆడియన్స్ అండ్ చాలా అప్రోచబుల్గా ఉంటుంది ఈజీగా. రైట్. అండ్ అలా అని చెప్పేసి కమిట్ అయినా. బట్ ఓవరాల్ సిరీస్ మాత్రం పగిలిపోయింది ఆఫ్టర్ నేను ప్రతీక్ ఏదైతే నమ్మినో అండ్ హీ మేడ్ ఇట్ వెరీ గుడ్ అండ్ విత్ దట్ సపోర్ట్ ఆఫ్ చాయ్ షాట్ టీమ్. థ్యాంక్ యూ సూపర్. సో ప్రతీక్ మీరు చెప్పండి ఇప్పుడు ఇది ఏంది, ఇప్పుడు దీన్ని ఏం జానర్ అనుకోవాలి? ఇప్పుడు థ్రిల్లరా లేకపోతే మర్డర్ మిస్టరీ అన్నా ఏంది? ఇది క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ ఆన్ ఒక కల్ట్, ఒక మూఢనమ్మకాలు బేస్ అయ్యి ఎవరు ఎట్లా చేస్తారు అండ్ దానివల్ల జరుగుతున్న ఇంపాక్ట్ ఏంటి. సో ఓవరాల్ ఆ బేస్డ్ క్రైమ్ థ్రిల్లరే, కాకపోతే జోన్ అంతా వచ్చేసి మూఢనమ్మకాలు ఇవి అండ్ బాబాలు వీళ్ళని నమ్మడం వల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంటుంది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. సమాజం మీద సమాజం ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ పెద్ద క్రాక్ గార్డ్ లాంటాడు వచ్చి దీంట్లో ఇరుక్కుంటే ఎట్లుంటుంది అన్నట్టు. క్రాక్ గారి కాదు. మీకు ఏం సిమిలర్ అనిపిస్తుంది మీ క్యారెక్టర్తో? మీకు ఏమైనా సిమిలర్ బీట్స్ అనిపించినా వీళ్ళు నాలాగే చేస్తున్నాడు లేకపోతే నాలాగా అస్సలు చేస్తున్నాడు అట్లా అనిపించింది? సిమిలర్ అంటే కంపేరిటివ్ అదర్ క్యారెక్టర్ కంపేర్ టు మీ పర్సనాలిటీ. ఒరిజినాలిటీ అది పెట్టాడు కదా. ఐ మీన్ హౌ డు ఐ టాక్, హౌ డు ఐ లివ్ ఇన్ మై రియల్ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ ఉంటూనే ఇఫ్ ఐ వాజ్ ఎ కాప్ ఎట్లా ఉంటుండే. సో కొంచెం క్రాంకీ అండ్ కొంచెం ఎటకారం, సో మజాకులు ఆడుకుంటా, బట్ కమింగ్ టు ద సిచ్యువేషన్ విల్ బి వెరీ సీరియస్. సో అట్లా ఆ కైండ్ ఆఫ్ మంచి అంటే ఒక టిపికల్ రోల్, ఒక సర్కాస్టిక్ కాప్ వెరీ సీరియస్ అన్నట్టు చెప్పుకోవచ్చు. సో అది బాగా నచ్చింది. రైట్. ఇప్పుడు ఈ కల్ట్లను లేకపోతే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం కొంచెం కంట్రీలో చూసినాం లాస్ట్ ఒక 5-6 ఏళ్ళలో కానీ, లేకపోతే అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అమెరికాలో కూడా చాలా ఫేమస్ ఇన్సిడెంట్స్ అయినాయి దీని మీద. సో ఎందుకైతుంది అంటారు? జనాలు ఐ మీన్ నమ్మాల్సిన దానికన్నా ఎక్కువ ఓవర్ బిలీవ్నెస్ అనిపిస్తుంది అంతే.
అతి నమ్మకం దే డోంట్ ఫైండ్ ఎనీ రూట్స్ టు యునో గెట్ హ్యాపీనెస్ ఇన్ దర్ లైఫ్స్ అండ్ ఇలాంటివి చేస్తే ఇది ఇలా జరుగుతుందేమో, ఇలాంటివి చేస్తే ఇట్లా అపనమ్మకాలు అంటారు కదా. సో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంతేనా ప్రతీక్? అంటే మెయిన్గా బేస్డ్ ఆన్ వాళ్ళ and with a lot of fake people who encourage all these things, like kind of కొంతమంది ఫేక్ బాబాస్ అయితే ఉన్నారు కదా. నేను ఇప్పుడు లో ఉన్నాను అంటే ఐ చూజ్ ఎవరైనా ఇట్లాంటివి మాట్లాడుతున్న దానికి ఇవి దానికి ఈ నమ్మకాలు ఈజీగా ప్రూవ్ అయిపోతాయి అన్నికి. నేను చిన్నప్పటి నుంచి మన ఇంట్లో చిన్నవి ఆ థింగ్స్ అంటే మనం చిన్నప్పటి నుంచి చూసేది ఏంటంటే ఈ నమ్మకాలను మనం ఎక్కువ నమ్ముతూ ఉంటాం. ఈ మధ్యలో టెక్నాలజీ ఎక్కువ పెరిగి వాట్ ఈజ్ రియల్ వాట్ ఈజ్ ఫేక్ అనేది మనకు అర్థమవుతూ ఉండేది. బట్ ఆ చిన్న నమ్మకాలు అంటే కొన్ని ఏరియాస్లో ఇంకా అది పోలేదు. సో స్టిల్ ఇట్ ఈస్ దేర్ బికాస్ ఆఫ్ కైండ్ ఆఫ్ దీస్ ఫేక్ బాబాస్ అండ్ ఎవ్రీ వన్ అని అనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్నప్పటి నమ్మకాలు ఊర్లలో, విలేజెస్లో, టైర్ 2, టైర్ 3 సిటీస్లో, ఆ ఏరియాస్లో ఇలా ఇంకా చేంజ్ ఓవర్ రావాలి. సో అందుకనే కదా మనం కూడా వెబ్ సిరీస్ ఇస్తున్నాం. ఇట్లా ఉండొద్దని చెప్పడానికి కూడా ఒక ఉదాహరణ అవ్వచ్చు. సో మైట్ బి అంటే మోరార్లెస్ దీనికి మెంటల్ హెల్త్కి ఏమైనా కనెక్షన్ ఉంటుంది అంటే ఇట్లా మనుషులు వాడు లో ఉన్నాడు, వాడు డిప్రెస్డ్ ఉన్నాడు అంటేనే ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బికాజ్ ఇప్పుడు దీంట్లో మీరు చెప్పిన దానినే ఆన్సర్ ఉంది. బికాజ్ ఆల్ దీస్ ఫేక్ పీపుల్ వాళ్ళే కదా మన మైండ్ని, వీడు మెంటల్లీ వీక్ ఉంటేనే కదా వాడు క్యాచ్ చేస్తూ ఉంటాడు. నాకు నిన్న అడగలదు. నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా అంటే ఫ్యామిలీలల్లో మెంటల్ హెల్త్కి ఎక్కువ స్పేస్ ఉండదు కదా డిస్కషన్ గురించి. ఇట్లా ఎట్లా ఫీల్ అవుతున్నాం పిల్లలు కూడా కానీ. సో మేబీ పిల్లలు ఎక్కువ అట్రాక్ట్ అవుతారేమో, లేదా పెద్దోళ్ళు మరి కొంచెం ఏజ్లో పెద్దోళ్ళు కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతారేమో. అంటే సమ్ సొల్యూషన్ అంతే అంటారు కదా. ఇలాంటి సొల్యూషన్ దొరకక దీస్ గైస్ విల్ బి గెటింగ్ అట్రాక్టెడ్ టు సమ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. రోజు కాల్డ్ నేమ్ కాల్డ్ ఫేక్ బాబాస్ ఆర్ సంథింగ్. దండ పెట్టుకొని 30-40 రూపాయకి పూతాయితో పోలేతో ఉడియాత ఊదుతంగానే దయం ఏరిపోతుంది, ఒక సిక్కియంగానే దరిద్రం వదిలిపోతుంది. సో ఇలాంటి నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మే వాళ్ళు అనేటోళ్ళు లేరు. కొంచెం మెచ్యూర్డ్గా ఉండి కొంచెం వాట్ ఆర్ రియల్ థింగ్స్ హ్యాపెనింగ్ అని గమనించి ఉంటే కనుక వీటన్నిటి స్కోప్ ఉండదు. బట్ మెయిన్ థింగ్ మన సిరీస్లో కూడా మనం అదే చూపిస్తున్నాం. అంటే అలాంటి సిచ్యువేషన్ వల్ల ఎలాంటి ఒక పెద్ద సంఘటన జరిగింది, ఆ సంఘటన ఏ రేంజ్కి దారి తీసుకెళ్ళింది అనేది బేసికల్లీ నాకు తెలిసి ది కల్ట్. ఇప్పుడు ఇంకోటి ద కల్ట్ మాకు వచ్చిన చాయ్ షార్ట్స్ వచ్చిన స్క్రిప్ట్లో మోస్ట్ డిస్టర్బింగ్ స్క్రిప్ట్స్ ఇట్లా అంటే గోర్ కానీ ఐ డోంట్ నాట్ గివ్ ఇట్ టూ మచ్, నాకు గివ్ అవే చేయాలని లేదు. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ చాలా క్రీపీ ఉంటుంది ఓవరాల్ రైటింగ్ కూడా అట్లా. ఎందుకు ఆ చాయిస్ మీకేమనిపించింది చదివినప్పుడు? మీకు అది అరే అమ్మ బా ఎక్కువ చదవలేదు దీంట్లో ఏమంటారు లిటిల్ బిట్ ఆఫ్ వాట్ ఎవర్ మర్డర్ కానీ దాంట్లోకి వెళ్తే ఏమవుతుందని ఎక్స్ట్రీమిటీని బాగానే డెపిక్ట్ చేశారు. బట్ చాలా మంది భయపడుతుంది కదా చదివినప్పుడు, అది ఏదైనా ఇట్లా డెపిక్ట్ చేస్తామో మనం. మీకు ఏమనిపించింది మీరు చదివి? ఇట్లా ఇప్పుడు దీంట్లో ఒక మర్డర్ జరుగుతుంది, రిచువల్ ఇవంతా కూడా దాన్ని చాలా ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. అంటే వాస్తవంగా చూస్తుంటే షూట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ గుర్తుకొచ్చినాయి. ఇండియాలో చాలా జరిగినాయి. ఢిల్లీలో ఒక ఫ్యామిలీ అయితే మొత్తం ఫ్యామిలీ కథ ఇలాంటి తీసుకొని, ఇంకోటి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని జరిగినాయి. అండ్ ఇలాంటి నేను షూట్ చేస్తున్నప్పుడు అంటే నేను ఒక షార్ట్ చూస్తున్నా, వీళ్ళు ఒక షార్ట్ క్రియేట్ చేసారు. అమ్మాయి ఇట్లా పడుకొని ఉంటుంది, వీ షుడ్ నాట్ రివీల్, బట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ చెప్తున్నాను నేను. అది చూసి నాకు ఆ షూట్లోనే పిచ్చిలు వేసిపోయింది. నేను కాదైనా ఏం చేస్తున్నావు ప్రతీక్. సో అంటే నేను ఆస్ ప్రతీక్ కూడా ఏం చెప్పిందంటే, అరే అన్న దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ రియల్లీ హ్యాపెనింగ్ అన్న, మనం ఈ సిరీస్ చేస్తున్నాము సేమ్ కైండ్ ఆఫ్. అంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు కూడా ఏంటంటే, ఒక కాప్ రోల్ అనేసరికి, ఇన్వెస్టిగేషన్ అనేసరికి నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సిరీస్ అంటే బేసికల్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ సిరీస్. ఇది ఒక తెలంగాణ ఉంటుంది, రాయలసీమ ఉంటుంది, ఆంధ్ర ఉంటుంది, ప్రతి లాంగ్వేజ్ ఇన్వాల్వ్ అవుతుంటుంది సిరీస్లో మొత్తం. సో కాప్ వచ్చేసి పక్కా హైదరాబాద్ తెలంగాణ, ఉర్దూ తెలంగాణ మిక్స్. సో కొంచెం క్యారెక్టర్, నా కాప్ క్యారెక్టర్ డిఫరెంట్గా డిజైన్ అయింది. నా బాడీ లాంగ్వేజ్కి నాకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి నా ఓన్ మాట్లాడే కొలోకియల్ భాష వాడుక భాష. సో అట్లా జనరల్ లాంగ్వేజ్ని తీసుకొని కోర్ దక్కని తెలంగాణ అంటారు కదా, నేను ఉర్దూ మిక్స్ ఇన్ ఎవ్రీ తెలంగాణ సెంటెన్స్. సో అట్లా ఆ కైండ్ ఆఫ్ రోల్ కొంచెం క్రాంకీ, కొంచెం సన్కి, కొంచెం స్టిక్గా ఉండి, కొంచెం సర్కాస్టిక్గా ఉండి, సో ఈ రోల్ చేయడం అనేది గేమ్ మీ కిక్. రైట్ ఇది ఇంకోటి ఏంటంటే ఇది వర్టికల్ సిరీస్. హారిజాంటల్ ఓటీటీలో మనం ఉన్నదాకా అలవాటు పడడం. ఇప్పుడు చాలా రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. మీరు ఇందాక అన్నట్టు టెక్నాలజీ పరంగా ఈ చైనాలో చాలా పెద్ద మార్కెట్, మనకి అమెరికాలో చాలా పెద్ద మస్తు భూమి అవుతుంది. వర్టికల్గా స్టోరీ టెలింగ్ చేస్తున్నారు.
హారిజాంటల్గా మీరు సినిమా కూడా చేశారు, మీకు తెలుసు ప్రిటీ మచ్ ఈకో సిస్టమ్ అంతా. వర్టికల్గా చేసేసరికి మీకు ఏమైనా చేంజెస్ కనిపించినాయా? చాలా చేంజ్ ఉంటుంది అది. వర్టికల్గా ఎందుకు చేంజ్ అంటే మనిషి ఇవాళ రేపు హారిజాంటల్ కన్నా వర్టికల్కి అడిక్ట్ అయిపోయాడు. ఎట్లా అడిక్ట్ అయ్యాడు అంతే సింపుల్ ఫండ్. యూ గాట్ అడిక్టెడ్ టు వర్టికల్, హారిజాంటల్ కన్నా ఎక్కువ. ఇప్పుడు వర్టికల్లో చూసేటివి మనం 4-5 హారిజాంటల్లో మన చేతిలో అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం మన ఫోన్లలో చూసుకున్నాం. వీ విల్ ఫీల్ లైక్ వీ సీన్ ఎవ్రీథింగ్. దెర్ ఇస్ నో నీడ్ టు గో అండ్ వాచ్ హారిజాంటల్. అట్లా అని చెప్పి హారిజాంటల్ లేదు అనాలని కాదు, బట్ యాక్సెసిబిలిటీ అట్లా అయిపోయింది ఒక హ్యూమన్ చేతిలో. అండ్ ఇట్స్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ హారిజాంటల్కి వర్టికల్కి తేడా ఏంటంటే వర్టికల్ ఈస్ వెరీ అప్రోచబుల్ టు ఆడియన్స్. ఫర్ మీ ఇట్స్ వెరీ అప్రోచబుల్. ఇఫ్ ఐ స్క్రోల్ మై ఫోన్ ఇప్పుడు దీని యాడ్ వస్తుంది, ది కల్ట్ యాడ్ వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్లో పోయి నేను స్పెషల్ యూట్యూబ్ యాప్ ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ మనం స్క్రోల్ చేయడం ఎక్కువ అలవాటు పడిపోయారు. సో వర్టికల్కి ఉన్న ప్లస్ పాయింట్ ఇది. రైట్. అంటే చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాము. డైరెక్ట్ ఏదైనా కనెక్ట్ అయినాం అనుకో, మనం చూస్తూ ఉంటాం కదా, ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు మనం ఫోన్ ఆపేస్తాం చూడడం. అది ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది అని కంటిన్యూ చేస్తాం మనం. సో ఇది మనకి రీచ్ ఈజీ ఉంది కదా ఫోన్కి మనకి. సో వర్టికల్ కదా ఒక పెద్ద ప్లస్ పాయింట్. దట్స్ ద రీజన్ ఆల్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. నాట్ ఎవర్ స్నాప్చాట్ కానీ ఏదైనా కానీ యూట్యూబ్ షార్ట్స్ అయినా కానీ. సో వర్టికల్ అనేది ఐ థింక్ ఇట్ టేక్ వెరీ లెస్ టైమ్ టు రీచ్ అవర్ ఆడియన్స్ అంతే. రైట్. అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యూజిక్, యాక్టింగ్ వస్తున్నప్పుడు ఆ అండర్స్టాండింగ్ ఏమైనా తీసుకొస్తారా? ఇట్లా ఈ సీన్కి ఇట్లా మ్యూజిక్ పడుతుందేమో, లేకపోతే దీనికి ఇట్లా ఉంటుందేమో అని అట్లా మీరు ఇమాజిన్ చేసుకుంటుంటారా సెట్లు? 100%. అవునా? 100%. ఎందుకంటే బ్లడ్లో ఉంది కదా దాన్ని. మనం చూసి ఉన్నాము, ఎన్నో మూవీస్కి వర్క్ చేసి ఉన్నాము. అండ్ హౌ డస్ మ్యూజిక్ ఫామ్, ఒక సీన్కి మ్యూజిక్ ఎట్లుంటే బాగుంటుంది. ఎందుకంటే మెయిన్ థింగ్, నేను మ్యూజిషియన్ కాకపోయినా బట్ ఐ హ్యావ్ బీన్ ఇన్ టు దట్ ప్రొఫెషన్ కాబట్టి ఐ హ్యావ్ సీన్ వర్కింగ్ విత్ కీరవాణి గారు, వర్కింగ్ విత్ మణి శర్మ గారు, వర్కింగ్ విత్ జీవన్ బాబు అండ్ లాట్ ఆఫ్ బిగ్ కీబోర్డ్ ప్లేయర్స్, బిగ్ బ్యాక్గ్రౌండ్ స్కోరర్స్. సో వాళ్ళ పక్కన కూర్చొని ఐ నో హౌ డస్ ఒక సీన్ని ఎలివేట్ చేయడానికి ఎలాంటి మ్యూజిక్ వస్తే బాగుంటుంది. సో లిటిల్ బిట్, నాట్ మచ్, బట్ ఐ హ్యావ్ అ సెన్స్. సో అట్లీస్ట్ ఐ కెన్ సే దిస్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ వెరీ ప్రొఫెషనల్లీ. సో వితౌట్ నాలెడ్జ్ కాకుండా నాలెడ్జబుల్. సో అట్లా ఉన్నది కాబట్టి ఐ మీన్ పక్కా అనిపిస్తుంటుంది కూర్చున్నప్పుడు. దాని తర్వాత ప్రతిక్ కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిక్ ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ వాచ్ ఒకసారి, నేను చూస్తూ ఒకసారి మ్యూజిక్ మీద ఎక్కువ. ఎందుకంటే నువ్వు ఎంత సీన్ అనే క్రియేట్ చేయి, బట్ దెర్ ఈస్ నో ఎలివేటింగ్ మ్యూజిక్ ఫర్ దాట్. అప్పుడప్పుడు ఏమైపోతుందంటే మనం ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయి ఎక్కడైతే మ్యూజిక్ కొన్నిసార్లు మ్యూజిక్ ఉండి కూడా సీన్ని చెడగొడుతూ ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్టర్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది లేకపోతే డైరెక్టర్కి పెద్ద టఫ్ రిస్క్ జాబ్ అది, అంటే వర్క్ చేసేటప్పుడు. సో కొంచెమన్నా అవగాహన ఉండాలి. సో అట్లీస్ట్ సో నేను ఏమన్నా అంటే ప్రతికి ఒకసారి మనసారి కమెంట్స్ అసలు ఒకసారి ఎట్లా వస్తుంది, ఏం సంగతి, కంటెంట్ అదిరిపోయింది. ఇప్పుడు థ్రిల్లర్ అని ఎగ్జైట్మెంట్ తెప్పియాలంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్. సీన్స్ మనం చేస్తూ ఉంటాం, సీన్లో కంటెంట్ ఉంటుంది, బట్ 60% వర్క్ అయితే అది ఒక సినిమా మేకింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్, ఎఫెక్ట్స్, ఇదంతా ఒక జోన్ అయితే 60-70% అయితే 30% మేజర్ రోల్ మాత్రం మ్యూజిక్. సో ఇఫ్ దట్ ఈ రెండుకి మ్యాచ్ అవ్వలేదంటే కొడుతుంది సినిమా కానీ ఏదైనా సిరీస్ కానీ ఏదైనా సీన్ కానీ. సో ఇది చెప్పండి మీరు, వన్ ఆఫ్ ద బిగ్ క్వశ్చన్స్ ఆబ్వియస్లీ ఎవ్రీబడి నాటు ఎట్లుంది ఇప్పుడు పోస్ట్ ఆస్కర్ ఆ తర్వాత ఎంతో కొంత హవా అయ్యి ఉంటుంది కదా, ఇప్పుడు మీకు కొంచెం జర వెండి సెటిల్ అయినట్టు ఉంటుందేమో, మీకు ఎట్లా అనిపిస్తుంది? వాట్ ఇస్ యువర్ మైండ్ సెట్ రైట్? దట్ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూమెంట్. అది గోయింగ్ టు ద వరల్డ్స్ బెస్ట్ స్టేజెస్, దట్ ప్రొజెక్టింగ్ అవర్ టాలెంట్, ప్రొజెక్టింగ్ అవర్ సాంగ్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అనేది డెఫినెట్లీ ఐఎమ్ సో లక్కీ పర్సన్ టు పర్ఫామ్ దేర్. ద బర్డెన్ లోడ్ కూడా అంతే ఉంటుంది దాన్ని. అదే త్రిబులర్ పాడేసింది కదా, మన పాట పాడుతాడు వాడు, ఈ సైడ్ ఒకటి స్టార్ట్ అవుతూ ఉంటుంది మెల్లగా. మనకి ఇప్పుడు అప్రోచ్ ఉంటాడో లేదో, సో ఆ టాక్ మెల్లగా స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం కాపాడుకుంటా ఆ జాబ్ టఫ్ అయింది బేసికల్లీ వాస్తవంగా. సో ఇప్పుడు స్టేజ్ ఎక్కి వచ్చింది కదా, ఇప్పుడు ఎంత పేమెంట్ అంటాడు. సో మనం పబ్లిక్లో మన నోటితో రాకపోయినా బట్ అవకాశం ఇచ్చే వాళ్ళ మైండ్లలో ఆటోమేటికల్లీ క్రియేట్ అవుతుంటుంది ఇది. సో అట్లా ఆ ఫ్రేజ్ కొంచెం ఫేస్ చేసిన రాగానే. ఓకే. అండ్ బట్ మెల్లగా గ్రాడ్యువల్లీ క్లోజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు యాక్టింగ్ అయిపోయింది. సింగింగ్కి యాక్టింగ్కి కూడా సంబంధం ఏంటంటే, సింగింగ్లో ఏంటంటే మనం ఆల్రెడీ రాహుల్ సిప్లిగంజ్ అంటే సింగర్, అట్లీస్ట్ కంపోజర్కి ఏంటంటే అరే మనం రాహుల్ సిప్లిగంజ్ ఒక సింగర్ ఉన్నాడు, వీ షుడ్ ట్రై
ఒక సాంగ్ ట్రై చేయొచ్చు మనం ఇతనితోని అన్న థాట్ ప్రాసెస్ వరకు మనం సక్సెస్ అయినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఇనఫ్. బట్ కమింగ్ టు యాక్టింగ్ ఫీల్డ్ మళ్ళీ అనగానే ఇప్పుడు ఏదో మనం బయట సింగర్ జర పబ్లిక్లో పేరు ఉంది, మనం నిలబడితే 4 ఫోటోలు దిగుతారని చెప్పేసి మనం ఎక్కడ కూడా ఏది కొట్టలేము మనం. అగైన్ దిస్ ఇస్ సమ్ అనదర్ ప్రొఫెషన్ విచ్ యు నో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ జీరో. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. సో దట్స్ ద మెయిన్ రీజన్ యాక్టింగ్లో ఏదొచ్చినా కానీ కూడా సింగింగ్ అది సపరేట్ జానర్ అది. నేను సింగింగ్ పోతే మళ్ళీ నా లెక్క నేను ఉంటా. కమింగ్ హియర్ వెన్ కమింగ్ టు యాక్టింగ్ యూ నో ఆస్కింగ్ ఐ వోంట్ ఆస్క్, బట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే పూలలో పెట్టుకొని ఐ థింక్ అండ్ డూ ఇట్. సో ఐ థింక్ దిస్ ఈస్ మై అనదర్ న్యూ ప్రొఫెషన్ విచ్ ఐమ్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో యాజ్ అ న్యూ కమర్. సో ఐ టేక్ ఇట్ దిస్ ఇస్ మై అనదర్ ప్రొఫెషన్. సో చూద్దాం ఎక్కడి వరకు అవుతుంది జర్నీ. పోతుంది, మంచిగా పోతుంది. ఇది కూడా మళ్ళీ ఆ లెవెల్లో పోవాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో పోవాలి. చూసినావా, దిస్ ఇంపాక్టెడ్ మీ. ఇది నువ్వే అడిగినావు. సో ఎట్లా అనిపిస్తుంది నాట్ స్టేజ్ నువ్వు కూడా నన్ను ఇంటర్నేషనల్ ఎందుకు పోతాం భయ్? ఇప్పుడు ఒక 4 సినిమాలు చేసుకొని మంచి పేరు సంపాదించుకుంటే రాదు. అర్థమైందా నీకు? తెలియకుండా మనుషులకి అది మైండ్లలో తిరుగుతూ ఉంటుంది. నన్ను పైకి పో మంచిగా సక్సెస్ఫుల్ యాక్టర్ అంటలే ఇంటర్నేషనల్ స్టేజ్ పోతా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ మోడెస్ట్ ఉండాలి అంటావు. అంటే మోడల్స్గా రియలిస్టిక్ ఉండాలి. రియలిస్టిక్ ఉండాలి. రైట్, ఓకే. ఇప్పుడు ఈ నమ్మకాలు కానీ లేకపోతే ఈ మూఢనమ్మకాలు కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ టాపిక్స్ గురించి ఈ థీమ్స్ గురించి మనం డీల్ చేస్తున్నాం. మీరు పర్సనల్ ఏం చేస్తారు? మీరు పర్సనల్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? మీరు బిలీఫ్, ఫెయిత్, దేవుడిని కానీ 100% అది ఎట్లా, అది ఎట్లా స్పిరిచువాలిటీ ఎట్లా ఉంటుంది? ఎక్స్పీరియన్సెస్ నేను అంటే దేవుణ్ణి అంటే వెళ్ళి స్పెషల్గా భక్తి చేయడం అది చేయడం నాకు తెలియదు. బట్ నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఎందుకేమో ఎందుకంటే అట్లా కనెక్ట్ అయినాం జనరల్లీ. సో నేను ఎప్పుడైతే నేను చాలా కష్టాలలో ఉన్నప్పుడు ఏం చేసిన అంటే అయ్యప్పమాల వేసిన సిన్సియర్గా 41 days పూజలు చేసుకున్న. 5 o'clock లేచిన. 5 o'clock లేచే బాపతే కాదు మరి, 5 o'clock పండే బాపతే. సో 5 o'clock లేచిన, అది చేసిన అండ్ పూజలు చేసుకున్న. నిజాయితీ ఉంది. ఆ డివోషన్ ఎందుకు మరి అది తెలీదు. బట్ మాల తీసి వచ్చిన ఒక 5-6 daysకి ఐ గాట్ అ న్యూస్ దట్ రాహుల్ సిప్లిగంజ్ ఎవరైతే పాడారో ఆయన సాంగ్ గాట్ నామినేటెడ్ టు ఆస్కర్స్. ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, నేను ఇంకో ఇన్సిడెంట్ కూడా షేర్ చేస్తా. అది ఇప్పటిదాకా షేర్ లేదు, ఇప్పుడు షేర్ చేస్తే ఇప్పుడే ఫస్ట్ అవుతుంది. సో అట్లా నామినేట్ అయ్యింది. ఇప్పుడు నేను ఏం అనుకుంటప్పుడు సో ఐ డిడ్ దిస్ ఒక కూల్గా మెంటల్గా డివోషన్లో ఉన్న డివోషన్ పాటించిన, మాలేసిన. దెన్ ఐ కేమ్ బ్యాక్. తీసిన తర్వాత అది నన్ను ఏమంటారు దాన్ని పదం సరిగ్గా చెప్పడానికి వస్తలేదు నాకు. అది అనుకోకుండా జరిగిందా, ఇది చేయడం వల్ల జరిగింది అట్లా అని కాదు. నా పర్సనల్ లైఫ్కి అరే నేను అక్కడ చూసుకుంటున్నాను నా పేరు. సో దట్స్ ద మేబీ రీజన్ కీరవాణి సార్ దగ్గర సింగర్గా జాయిన్ అయిందేమో. సో దీస్ ఆర్ ఆల్ లాట్ ఆఫ్ స్టోరీ బిహైండ్ నడుస్తూ ఉంటుంది. రాజమౌళి సార్ ఆ సినిమా తీసిండు కదా, మనం పాడడం ఏంది, కీరవాణి సార్ నాతోనే పాడించడం ఏంది, అది నా వాయిస్ ఫైనల్ చేయడం ఏంది. ఫైనల్ చేసిన తర్వాత గొప్ప పేరు వచ్చిన తర్వాత పెద్ద మూవీ పాన్ ఇండియా మూవీలో పాడిన. ఎందుకంటే 4 languagesలో పాడిన, హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు. సో హిందీ లిట్ సాంగ్, తెలుగు లిట్, తమిళ్ లిట్, కన్నడ లిట్, నాటు ఏ వర్జన్ ఆ వర్జన్ లాంగ్వేజ్ ఇట్. మాలేగానే ఇప్పుడు నేను ఎక్కడో గల్లీలలో ఉట్టి పెరిగినాను. మనకి లక్క రాసి ఉండాలి కదా అది. సో వెళ్ళేసి డైరెక్ట్ నేను ఆ ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం ఏంది, డైరెక్ట్ ది అకాడమీ పీపుల్ వాళ్ళ యూనో పేజ్లో, ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేయడం దట్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ కాలా భైరవ విల్ బి పర్ఫార్మింగ్ నాటు లైవ్ అట్ ఆస్కర్స్, అకాడమీ ఆస్కర్స్ అని. సో అప్పుడు చూసినప్పుడు ఐ థాట్ సంథింగ్ డివోషన్ ఈజ్ రిలేటెడ్ అండ్ సంథింగ్ అని అనిపిస్తుంది. సెకండ్ ఇన్సిడెంట్ చెప్తాను. నేను రీసెంట్గా నా మ్యారేజ్ అయింది. మనం బయట తిరిగే షోకులు అంతా చూస్తూ ఉంటే మస్తు బలిసినోడు, ఫుల్ పైసలు ఎగరిస్తాడు, అది ఇదని బయట మన గురించి టాక్ ఎక్కువ. బ్యాడ్ నేమ్ కూడా ఉంది. అంటే బ్యాడ్ నేమ్ అంటే నెగిటివ్. ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఎడబడతాడు, తిరుగుకుంటా, అది బట్ లోపల ఒక చిన్న ఎమోషన్ ఏదోటి ఉంటుంది కదా. నేను బిఫోర్ మై ఎంగేజ్మెంట్ ఐ వాజ్ ఇన్ సో టైట్ సిచ్యువేషన్స్. నేను దేవుడిని ఎందుకు అంటే దీనికోసం గుడికి పోను. నేను ఎప్పుడు పోతూ ఉంటా. నా లైఫ్లో గుడికి పోయినా కదా ఎన్నిసార్లు. తిరుపతి దేవుడు నాకు ఫుల్ ఇష్టం. ఎప్పుడు గుడికి పోయినా నేను కోరిక అడగా, జస్ట్ దర్శనం చేసుకొని వస్తాను అంతే. గో అండ్ రిలాక్స్, దేవుని మీద భారాలు వేసి రాదు నాకు, అది చేయి ఇది చేయి, దర్శనం చేసుకొని వచ్చేస్తాం. ఎందుకంటే ఫుల్ మూడ్ ఆఫ్. ఒక 2-3 days అయితే నా ఎంగేజ్మెంట్ జరగాల. ఫినాన్షియల్లీ ఘోరం టైట్ ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ ఎంగేజ్మెంట్. అరే ఏంది రాగనా ఏం సంగతి, సరే మూడు బాగాలేదు, సరే గొడు తిరుపతి. అట్లా తిరుపతిలో ఒక సామెత ఉన్నది, వరాహస్వామిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి మనం. సో అది నేను ఎప్పుడు పోయినా ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకుంటా, వెంకటేశ్వర స్వామిని దర్శనం. అప్పుడప్పుడు టైం లేక బై మిస్టేక్ వరాహస్వామిని దర్శనం చేసుకోకపోతే
పోయినందుకు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటా, బట్ మళ్ళీ పోతా నేను. మళ్ళీ మేము వరహాస్వామిని దర్శనం చేసుకుని వెంకటేశ్వర దర్శనం చేసుకొని వస్తా. ఈ ఎట్లయితే నా నమ్మకమా ఏందో తెలియదు, ఇట్లా లోపల పోయినా సీఎంఓ నుంచి ఫోన్ కాల్. 3 days ఎంగేజ్మెంట్ ఉంటాయి. రాహుల్, యువర్ చెక్ ఈస్ గెటింగ్ రెడీ అండ్ యూ నీడ్ టు కమ్ డౌన్. 15th August రోజు ఐ గాట్ మై చెక్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ బికాస్ ఆఫ్ రేవంత్ అన్న. అండ్ అంటే కోయిన్సిడెన్స్ అంటావా? ఏది మాల కోయిన్సిడెన్స్ అంటావా? ఇది కోయిన్సిడెన్స్ అంట. హౌ గాడ్ నోస్ మై ఫీలింగ్ అంట. నేను నిజం చెప్తున్నా. ఫోన్ ఇట్లా బేసికల్ ఫోన్లో అలౌడ్ ఉండదు కదా. ఫోన్ కార్లో పెట్టి మనము దర్శనానికి బయలుదేరుతాం. ఇట్లా ఫోన్ ఇట్లా కార్లో పెడుతున్నా నాకు తెలుసు, ఐ మీన్ వెరీ మూడ్ ఆఫ్ అని. కార్లో పెట్టి ఇట్లా ఫోన్ కాల్ వస్తుంది. కరెక్ట్ కార్ దిగి ఇట్లా పోతున్నా 5:30 మార్నింగ్. ఫోన్ కాల్ వస్తే లిఫ్ట్ చేసి ఫుల్ మా కాల్ వచ్చిందని ఫోన్ పెట్టేసి లోపల పోయినా. సో ఐ కాంట్ సే ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. బట్ ఏంటంటే ఐ కంప్లీట్లీ బిలీవ్ ఇన్ గాడ్. ఎప్పుడన్నా పూజలు చేస్తే ప్రాపర్ పద్ధతిగా పాటిస్తా. నౌ యూ సే మీ దిస్ వాస్ కోఇన్సిడెన్స్? కోయిన్సిడెన్స్ ఏం కాదు, అది మనం తీసుకునే దాన్ని బట్టి అంతే. సో ఐ బిలీవ్ ఎమోషన్ అనేది చాలా ప్యూర్ ఉండాలి బ్రో. దేవుడి దగ్గర అయితే దేవుడి మీద వెళ్ళి భారాలు వేయద్దు. దేవుడు, నేను ఒక మాటను బిలీవ్ చేస్తా, అడిగినోనికి దేవుడు, అడిగినోనికి అడిగినంత, అడగనోనికి ఆయన అనుకున్నంత. ఈ 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. సో దిస్ వాస్ మై జర్నీ ఇన్ ఫెయిత్, ఇన్ బిలీవింగ్ గాడ్స్ అండ్ ఎవ్రీథింగ్. రైట్. బ్యూటిఫుల్. ఇప్పుడు మనము ఈ సిరీస్లో అదే మనం జనాలు డిస్టర్బ్డ్ ఉంటారనో లేకపోతే అన్హ్యాపీనెస్, అల్టిమేట్లీ అన్హ్యాపీనెస్కి మనం కోరిలేట్ చేస్తాం. ఏదైనా జనాలు ఒక పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అంటే గ్రేటెస్ట్ అడ్వైస్ ఏమైనా ఉందా? మనం ఇవ్వగలుగుతామా? ఏమని చెప్పగలుగుతాం? గ్రేటెస్ట్ అంటే అడ్వైస్ ఇట్లాంటి మరి ఎక్స్ట్రీమ్ నమ్మకాలకు పోకుండా సింపుల్గా దేవుని నమ్మినమా? ఇప్పుడు మీరు అయిన ఎక్స్పీరియన్స్ పొందడానికి సింపుల్ లైఫ్, దానికి ఏమైనా గ్రేటెస్ట్ ఏమైనా అడ్వైస్ ఉందా దానికి? అట్లా అడ్వైస్ అంటే ఏం చెప్పగలుగుతాం? అనుకున్నోడికి అడిగినోనికి అడిగినంత, అడగనోనికి ఆయన అనుకున్నంత. సో అంటే అట్లా ఆ డైలాగ్ ఈజ్ నాట్ దట్స్ థింగ్. బట్ బీ యువర్ సెల్ఫ్, బీ పాజిటివ్. అండ్ అబద్ధం మోసాన్ని పక్కన పెట్టేసేప్పుడు లైఫ్లో మన బాధలు తప్పిపోతుంది. ఒకటి అబద్ధాలు ఆడాడు, పక్కని మోసం చేసాడు. ఇది పక్కన పెట్టు, నీకెన్ని టెన్షన్స్ ఉన్నా సుకూన్గా తింటావు అంతే. ఎందుకంటే నా లైఫ్లో అబద్ధాలంటే కొన్ని పనికొచ్చే అబద్ధాలు మాట్లాడతాం, కానీ ఇఫ్ సంథింగ్ ఎవరైనా ఎదుటోళ్ళని హర్ట్ చేసే అబద్ధాలు అండ్ ఎదుటోని హర్ట్ చేసే మోసాలు, వీ షుడ్ నెవర్ ఎంకరేజ్ ఇన్ లైఫ్. దట్ ఇట్ సెల్ఫ్ స్పాయిల్ యువర్ పర్సనాలిటీ. సో ఇఫ్ యూ వాంట్ టు బీ కామ్, ఇఫ్ యూ వాంట్ టు బీ సో పీస్ఫుల్, you be, first of all, you do right things which it should not disturb your mind, and there automatically is an answer. You automatically full peaceful ఉంటావు, ఎన్ని టెన్షన్స్ ఉన్నా పీస్ఫుల్ ఉంటావు. రైట్. క్విక్ ర్యాపిడ్ ఫైర్ లాగా ఉంది ఏదో కొన్ని. విత్ ఇన్ మస్తు చెప్పారు మీరు, చింపేసారు. నిజంగా చెప్పారు, అద్దరిపోయింది. గిడ్ ఐఎమ్ నాట్ కిడింగ్, చాలా బాగా చెప్పారు. అవును, సింప్లెస్ట్ వేలా అంతే కదా, అంతే. ఇప్పుడు ఏం లేదు, కొన్ని ఇవి ఉన్నాయి అంతే. నేను జస్ట్ ఒక పదం అట్లా చెప్తా, అది మీరు మీ స్టైల్ కాట్ అంటామా లేకపోతే కీప్ ఉంచుకోండి మనుషులకి క్వాలిటీస్ చెప్తా. కాట్ అంటే వదిలేస్తావా, కీప్ పెట్టుకుంటావా. ఓకే, కాట్ ఆర్ కీప్ అంతే, సింపుల్. నేను చెప్తా, నేను కూడా చెప్పాలి. ఇప్పుడు బ్లైండ్ ఫెయిత్ అంటే నమ్మకం. బ్లైండ్ నమ్మకం, గుడ్డి నమ్మకం కాటే కదా. తెలియకుండా నువ్వు చేసే పని హౌ కెన్ యూ కీప్ ఇట్? తెలియకుండా నువ్వు నమ్మేది కాట్. ఓకే, ఫియర్ కీప్ ఫర్ సమ్ సిచ్యువేషన్స్, ఓన్లీ సమ్ సిచ్యువేషన్స్. ఓకే, కన్నింగ్ కాట్, 100% కాట్ కాదు, దాన్ని చింపి చేసే కాన్ బి కన్నింగ్ విత్ ఎనీవన్. ఓకే, పార్టీయింగ్ హెల్దీ ఫర్ యూ. స్మోకింగ్ కాట్ చింప అవతల పడేయాలని గలీజ్, చాలా గలీజ్. ఓకే, బాబాలు లేదా గురువులు వాళ్ళని ఫాలో అవ్వడం. గురువు బాబా అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ సెంటెన్స్. గురువు ఈజ్ సంథింగ్ హూ ఈజ్ టీచింగ్ us. గాడ్ మెన్ అనేది గాడ్ మెన్ కాట్. ఇప్పుడు చిలుకలు చెప్పే రేఖలు ఉంటాయి. చిలుకలు బయటకు వెళ్ళి చిలుక వచ్చి రేఖ చెప్తుంది, అమ్మ అది వచ్చి మన రేఖ చెప్తుంది. వాని రేఖ బాగుంటుంటే వాడేందుకు రేపటి రేఖలు
వాడేందుకు వచ్చా తప్పే చేసుకుంటాడు. సింపుల్ కాట్ అంతే. ఓకే. వైలెన్స్. Violence is a wrong padam. Definitely, it should be cut. But being defending you sometimes, సెల్ఫ్ డిఫెన్స్. self-defense, ఆ self-defense లో కొంచెం aggressive కావచ్చు. Depends on the situation. That's we should keep. It called whole self-respect basically. Yeah. రైట్. మ్యూజిక్. Music keep. सारी दुनिया एक तरफ, संगीत एक तरफ. సినిమా. Cinema keep. సైలెన్స్. Keep. No. Cut. No silence. If you are silent, your life is gone. లొల్లు ఉండాలి పాడి. లొల్లి అని కాదు. ఇట్స్ నాట్ అబౌట్ మీనింగ్ టు లొల్లి. బట్ యూ షుడ్ నాట్ సైలెంట్. అది కాదు. రైట్. ఓకే. ఏ టైంలో సైలెంట్ ఉండాలి, ప్రతి టైంలో సైలెంట్ ఉండాలేం కదా. దట్స్ ద రీజన్ కాట్. బట్ కొన్ని సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు బీ సైలెంట్. ఓవరాల్ ఇట్ షుడ్ కాట్. కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ కీప్. నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. ఎట్లా డిఫరెన్స్ ఏంది ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు ఏమైనా ఉందా అట్లా పర్స్పెక్టివ్? ఓవర్ కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ ఎందుకంటే మీలో ఆ ఎనర్జీ కాన్ఫిడెన్స్ మస్తు ఉంటుంది, అపియర్ అవుతుంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమనిపించదు. థింక్ అబౌట్ రియలిస్టిక్ బ్రో. రియలిస్టిక్ ఉండడానికి ట్రై చేయి. అండ్ నువ్వెందు గుర్తుపెట్టుకో. మన కథ ఏంది, మన స్థాయి ఏంది, మనం ఏ రేంజ్ దాకా ఎగిరే స్థాయి మనది, మనం ఏ రేంజ్ దాకా ఒదిగే స్థాయి మనది. సో అది గమనించుకున్న నాలెడ్జ్ని ప్రకారం బట్టి వీ విల్ బిల్డ్ అవర్ కాన్ఫిడెన్స్. బట్ మన రేంజ్ 10% ఉంటే మనం 20% ఎగిరినాం అనుకో, దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్. అది ఏ సిచ్యువేషన్లోనే అప్లై చేయదు. వాట్ యు ఆర్ జస్ట్ బీ యు ఆర్. ఆ లిమిట్స్ని బట్టే నువ్వు నీ బౌండరీ లైన్ గీసుకోవాలని అంటాను. అప్పుడు ఉన్నప్పుడే అలా అంత నువ్వు అణిగిమని ఉన్నప్పుడే యువర్ మెచ్యూరిటీ వర్క్స్ విల్ బి వర్క్ చేస్తే యువర్ మెచ్యూరిటీ విల్ వర్క్. సో నీకు ఆలోచించే విధానం కానీ కూడా నువ్వు కొంచెం నీ సెన్సెస్లో ఆలోచించుకుంటావు, పద్ధతిగా పద్ధతి అంటే పద్ధతి పాడు డిఫరెంట్. బట్ నువ్వేంది ఫస్ట్ నువ్వు తెలుసుకో బస్, అంతే కదా. నువ్వేంది, నువ్వు నదియాభరణ నాలేభరణ ఫేమస్ డైలాగ్ ఉన్నది. నిండొద్దు ఎప్పుడు. సో నిండొద్దు నేను ఇక్కడ ఇట్లా ఉండాలి. దాని నుంచి నువ్వు 100 పనులు నేర్చుకుంటావు. 100 నీ బాడీ నువ్వు ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి, సమాజంలో ఎట్లా చేయాలి అన్నీ నేర్చుకుంటావు. సో దట్స్ అ కాన్ఫిడెన్స్. ఇట్ విల్ బిల్డ్ యువర్ దిస్ బిహేవియర్ విల్ బిల్డ్ యువర్ కాన్ఫిడెన్స్. ఈ బిహేవియర్ లేనోడు డెఫినెట్లీ వాడు ఓవర్ కాన్ఫిడెంటే ఉంటాడు. సూపర్. ఇప్పుడు ఈ వర్టికల్ సిరీస్లు అవి ఇవి అన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఇట్స్ గోయింగ్ వెరీ బిగ్ రైట్ నో. ఇండియాలో కూడా పెద్ద అవుతుంది. మీకు నచ్చిన స్టార్ ఎవరైనా వర్టికల్ సిరీస్ మంచి వెల్ రిటర్న్ సిరీస్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? నచ్చిన స్టార్ ఇండియన్ స్టార్, తెలుగు స్టార్ ఎవరైనా? వర్టికల్ సిరీస్ సూర్య. ఎట్లాంటిది ఏమన్నా జానర్ ఏమన్నా సూర్య స్క్రీన్ మీద అపియరెన్స్ ఇచ్చిండ అంటేనే ఏదైనా షేక్. అంటే ఎందుకంటే నేను లాస్ట్ చూసిన సినిమా అది మన కమల్ హాసన్ గారి సినిమా, లాస్ట్కి ఎంట్రీ ఉంటుంది కదా. సో అంటే అలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడైనా వర్టికల్ అది ఏంట్లైనా అట్రాక్ట్ చేస్తాయి కానీ, బట్ నాకు నేను చూడాలనుకున్న స్టార్ ఆయన. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఎట్లాంటి రోలు ఎలాంటిది చేద్దాం ఉంది వర్టికల్గా మీరు చేయాలి? మళ్ళీ మాకు చాయ్ షార్ట్స్ మళ్ళీ మంచి చాయ్ షార్ట్స్లో చేస్తే నేను ఏది ఇచ్చినా చేస్తా. సో అట్లా ఇంతకుముందు చెప్పిన కదా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ జీరో. దిస్ ఈస్ మై అనదర్ న్యూ ప్రొఫెషన్ విచ్ ఐఎమ్ స్టార్టింగ్. ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ టేక్ మీ, బట్ డెఫినెట్లీ ఐ విల్ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఫర్ దిస్. అండ్ ఐ థింక్ నేను పాటలు పాడుకునేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి నన్ను సింగర్ చేస్తే బాగుండు అనుకుంటా కదా, సేమ్ ఫీలింగ్ ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్ ఉన్నది. సో అట్లా మళ్ళీ దీంట్లోనే ఏమున్నదంటే, మళ్ళీ కొంతమంది మనం ఇంత మంచిగా ఆలోచిస్తాం కదా, కొంతమంది ఏమన్నా వీనికి సింగింగ్లో ఫేమ్ ఉంది, వీళ్ళు ఎట్లా వాడుకోవాలి అట్లా వాడుకోవాలి, తక్కువకైనా అనే దేనిచాడు కొడుకులు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు కూడా ఆలోచిస్తూ నన్ను కూడా ఆలోచించుకుంటున్నట్టు నేను కూడా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అన్నట్టు ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్. రైట్, ఐ విల్ డూ. పైకనగాడి గారు వచ్చినా చేస్తాను, నో డౌట్ ఇన్ దట్. ఎంతో పని చెప్తున్నా. సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ కాన్ఫిడెంట్. లాస్ట్కి ఇప్పుడు ద కల్ట్ ఎందుకు చూడాలి జనాలు? కోల్డ్ ఎందుకు చూడాలి? వై షుడ్ పీపుల్ వాచ్ ది కల్ట్ ఎందుకు చూడాలని కాదు, ది కల్టే చూడాలి. ఎందుకంటే యూ గైస్ విల్ గెట్ టు నో దట్ యునో కొన్ని ఒక జోన్ ఆఫ్ ఆడియన్స్కి బాగా అంటే చూడాల్సిన సిరీస్ ఇది. అంటే వాళ్ళు మనం ఏ విషయాలలోకి ఇలాంటి కొన్ని ఫేక్గా బిలీవ్ ఏవి చేయొద్దు. ఫేక్గా బిలీవ్ చేసి మన మైండ్ స్టేటస్ని మన మైండ్ మార్చుకోవడానికి, అరే ఇలా చేస్తే మనమే నష్టపోతాం. ఇప్పుడు మనం ఇవన్నీ న్యూస్లలో, టీవీ ఛానల్స్ న్యూస్లలో మనం చెప్తేనే చూస్తాం, అక్కడ ఇది జరిగింది, ఇక్కడ అది జరిగింది, ఇక్కడ అది జరిగింది. కానీ క్లుప్తంగా వివరించి చూపించడం అనేది మనం డైరెక్ట్ చేసి ప్రతీక్. సో దట్ ఇట్ సెల్ఫ్ వీఆర్ గివింగ్
గుడ్ అవేర్నెస్. వాచ్ టు సే దట్ మీరు ఇలా చేయకండి అని కాదు, మేము మంచి సిరీస్ తీసినాము, దట్ వీ గివ్ అవేర్నెస్. అండ్ వేర్ ఐఎమ్ డూయింగ్ అ తెలంగాణ కాప్ రూల్. సో అగైన్ ఇట్స్ గివింగ్ అ మెసేజ్, వీ షుడ్ నాట్ బి లైక్ దిస్. అండ్ సో అందుకనే కల్ట్ డెఫినెట్లీ చూడాలి. కానీ కల్టులా సీన్స్ చాలా కల్ట్ ఉన్నాయి, వాటి కోసం అన్నా చూడాలి. కొన్ని సీన్స్ నేనే చెప్పిన కదా షూట్ చేసేటప్పుడు, అది ఏంది రా నాయన అనిపించింది నాకు. సో ఉన్న బడ్జెట్లో పాపం ప్రతీక్ ఆల్సో హీ డిడ్ అ వెరీ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఉన్న బడ్జెట్లో మనం అంత డిజైన్ చేసి నాకేమనిపించింది అంటే దీన్ని ఒక మూవీలా చేసి ఉంటే బాగుండేది అనిపించింది. మూవీ ఆర్ అ వెబ్ సిరీస్. బట్ హీఈస్ ఆల్సో లక్కీ దట్ చాయ్ షార్ట్స్ గేవ్ హిమ్ ఎ ఛాన్స్. అండ్ చాయ్ షార్ట్స్ ఇస్ లక్కీ టు, అంటే వాళ్ళు స్టార్ట్అప్ అండ్ దే ఆర్ డూయింగ్ సమ్ ఒక వర్టికల్ సిరీసెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కంటెంట్ దొరకడం కూడా, కోర్స్ వీళ్ళిద్దరు దొరికిన నాకు లక్కీ. రైట్, సూపర్. ప్రదీప్ మీరు చెప్పండి, వై షుడ్ నమ్మకాలు, ఈ మూఢనమ్మకాలు థింగ్స్ నమ్మడం వల్ల ఏం జరుగుతుంది, అండ్ చాలా ట్రిగర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఒక స్టెప్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇది చూస్తే అర్థమవుతుంది. అండ్ నేను మొత్తం ఇప్పుడు అంతా చెప్పలేను కానీ, బట్ స్టార్ట్ ఒక వాచ్ ఫస్ట్ ఎపిసోడ్ చూసిరంటే ఎండ్ వరకు మీరు ఆపరు చూడు, అదైతే పక్క. అంత కనెక్టింగ్ ఉంటుంది, అంత థ్రిల్లింగ్ ఉంటుంది.